జాగ్రత్త వినండి. ఇప్పుడు చూద్దాం. ఈ డిగ్రీస్ 3 రకాలండి. యాడ్జెక్టివ్ ఫార్మ్స్ 3 రకాలని చెప్పాం కదా, డిగ్రీస్ కూడా 3 రకాలండి. అవి ఏంటంటే, ఒకటి సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీ మొదటిది అనమాట. చూడండి, అంటే సూపర్లేటివ్ ఫామ్ తెలుసు, ఈఎస్టీ వస్తుంది లేదా మోస్ట్ వస్తుంది. మరి సూపర్లేటివ్ డిగ్రీకి ఫామ్కి తేడా ఏంటో తెలుసుకోవాలి. అలాగే కంపారిటివ్ డిగ్రీ. కంపారిటివ్ డిగ్రీ అంటే కంపారిటివ్ ఫామ్ ఇందులో వాడతాం. సూపర్లేటివ్ డిగ్రీలో సూపర్లేటివ్ ఫామ్ వాడతాం, కంపారిటివ్ డిగ్రీలో కంపారిటివ్ ఫామ్ వాడతాం. ఇంకా పాజిటివ్ డిగ్రీ అంటే డిగ్రీలు 3 రకాలు. డిగ్రీస్ ఆర్ 3 టైప్స్. ఏంటంటే సూపర్లేటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, పాజిటివ్ డిగ్రీ. అయితే మరి సూపర్లేటివ్ డిగ్రీకి సూపర్లేటివ్ ఫామ్కి తేడా ఏంటి చూడండి. ఇక్కడ ఇప్పుడు క్లెవరెస్ట్ ఉంది, మరి ఇందులో ఏమొచ్చింది? ఈఎస్టీ వచ్చింది. జార్చండి, ఆ ఈఎస్టీ తీస్తే క్లెవర్ అని మిగిలింది, అంటే అది అర్థవంతమైన పదమే. కొంతమంది ఏమనుకుంటారంటే ఈఎస్టీ ఏదొచ్చినా సూపర్లేటివ్ అని తీసుకుంటారు. అలాగని కాదు, దానికి క్లెవరు, క్లెవరరు, క్లెవరెస్ట్, క్లెవరెస్ట్ ఉన్నది. జాగ్రత్త వినండి. ఇది సూపర్లేటివా, కంపారిటివా, పాజిటివా? చెప్పండి. క్లెవర్ పాజిటివ్, క్లెవరర్ కంపారిటివ్, క్లెవరెస్ట్ సూపర్లేటివ్. అయితే సూపర్లేటివ్ దీని డిగ్రీ అంటామా, సూపర్లేటివ్ ఫామ్ అంటామా? అంటే సూపర్లేటివ్ ఫామ్ అంటాం. ఇది మరి డిగ్రీ ఏమవుద్ది? సపోజ్ ఐ యామ్ ద క్లెవరెస్ట్ బాయ్. ఇప్పుడు చూడండి, ఐ యామ్ ద క్లెవరెస్ట్ బాయ్. ఇందులో క్లెవరెస్ట్ అలాగే ఉంది. ఇప్పుడు కొత్తగా ఒక సెంటెన్స్ తయారైంది, ఇందులో దా వచ్చింది. అలాగా సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ ముందు ది అనే ఆర్టికల్ ఉన్నప్పుడు ది అనే ఆర్టికల్ ఇంకేం వాడకూడదు. అప్పుడు ఈ వాక్యాన్ని సూపర్లేటివ్ డిగ్రీ అంటారు. దీన్ని సింపుల్గా ఎస్డి అంటారు అన్నమాట. ఎస్డి అంటే సూపర్లేటివ్ డిగ్రీ. అందుకే సూపర్లేటివ్ డిగ్రీలో ఒక వాక్యం ఉంది అంటే దానికి 2 లక్షణాలు ఉండాలి. ఏంటి ఆ 2 లక్షణాలు? ఒకటి ది అనే ఆర్టికల్ ఉండాలి, 2 సూపర్లేటివ్ ఫామ్ ఉండాలి. అంటే సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్న వాక్యం యొక్క లక్షణాలు ఏంటండి చెప్పండి? ఒకటి ది అనే ఆర్టికల్ కంపల్సరీగా ఉండాలి, ది అనే ఆర్టికల్ ఉండాలి, సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ ఉండాలి. అంటే దీని ఆర్టికల్ ప్లస్ సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ ఉంటే అది సూపర్లేటివ్ డిగ్రీ. మరి కంపారిటివ్ డిగ్రీ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఉదాహరణకు క్లెవరర్ అందాం. ఇదే కదా కంపారిటివ్లో ఈఆర్ వస్తుంది. క్లెవరర్ అన్నాం కంపారిటివ్. అయితే ఇది కంపారిటివ్ డిగ్రీయా, కంపారిటివ్ ఫామా? ఫామ్. ఇది సింగిల్గా పదం చెప్తే ఫామ్, కంపారిటివ్ ఫామ్ అనమాట. మరి ఇప్పుడు దీని కంపారిటివ్ చూడండి, ఐ యామ్ క్లెవరర్ దాన్ యూ. చూడండి, ఐ యామ్ క్లెవరర్ దాన్ యూ, ఐ యామ్ క్లెవరర్ దాన్ యూ. గమనించాలి, ఇక్కడ క్లెవరర్ దాన్ యూ. ఇది కంపారిటివ్ డిగ్రీ. ఎలా? కంపారిటివ్ డిగ్రీకి 2 లక్షణాలు. ఒకటి కంపారిటివ్ ఫామ్ ఉండాలి, 2 దాన్ ఉండాలి, THAN దాన్ ఉండాలి. అంటే జాగ్రత్త వినండి, ఇక్కడ సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ ముందుకు ది వస్తే సూపర్లేటివ్ డిగ్రీ అంటారు. పాజిటివ్కి అదే కంపారిటివ్ ఫామ్ ఉండాలి, దాన్ ఉండాలి. THAN దాన్ ఉంటే కంపారిటివ్. కంపారిటివ్ అంటే నీకంటే నేను తెలివైన వాడిని, నీకంటే. కంటే అంటే దాన్ అంటే కంటే అనమాట. అక్కడ నీకంటే. ఇది కంపారిటివ్ డిగ్రీ అంటే దీన్ని సిడి అంటారు. కంపారిటివ్ డిగ్రీని సిడి అంటారు. నెక్స్ట్ పాజిటివ్ డిగ్రీ అంటే క్లెవర్ రావాలి. చూడండి, క్లెవర్ రావాలి అంటే క్లెవర్ పాజిటివ్ అండి, క్లెవరర్ కంపారిటివ్, క్లెవరెస్ట్ సూపర్లేటివ్. చూడండి, ఇక్కడ క్లెవరరు, క్లెవరెస్ట్. అయితే ఇది పాజిటివ్ అవ్వాలనుకోండి. ఇది ఇప్పుడు ఏంటంటే పాజిటివ్ ఫామే. వినండి, సింగిల్గా ఇస్తే ఫామ్ అంటారు, ది అనే ఆర్టికల్తో వాక్యం ఇస్తే డిగ్రీ అంటారు. సింగిల్గా క్లెవరర్ అంటే కంపారిటివ్ ఫామ్ అంటారు, వాక్య రూపంలో దాంతో ఉంటే కంపారిటివ్ డిగ్రీ అంటారు.
అలాగే సింగిల్గా క్లేవర్ ఉంటే పాజిటివ్ ఫాము. దీనికి ముందు యాజ్ ఉంటే యాజ్ ఉండాలి. అంటే ఐ యామ్ యాజ్ క్లేవర్ యాజ్ యూ. చూడండి ఇక్కడ యాజ్ ఇలా రెండు యాజ్ల మధ్య పాజిటివ్ ఫామ్ ఉండాలి. చూడండి, దాంతో వస్తే కంపారిటివ్ డిగ్రీ, దాతో వస్తే సూపర్లేటివ్ డిగ్రీ. అందుకే డిగ్రీస్ 3 రకాలు. ఏంటంటే 3 రకాలు: సూపర్లేటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, పాజిటివ్ డిగ్రీ. అంటే మనము ఎగ్జామ్లు ఇప్పుడు ఇది ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే, ఈ క్రింది వాన్లో సూపర్లేటివ్ డిగ్రీ ఏది, కంపారిటివ్ డిగ్రీ ఏది, పాజిటివ్ డిగ్రీ ఏది అని అడుగుతాడు ఎగ్జామ్స్లో. అప్పుడు మనం తెలుసుకోవాలి. ఏమని? సూపర్లేటివ్ అయితే దా ఉండాలి కంపల్సరిగా. ఇవ్వండి, వెర్బ్ తర్వాత దా వస్తుంది. దా ఈఎస్టీ ఆర్ దా సూపర్లేటివ్ అడ్జెక్టివ్ ఉంటుంది. కంపారిటివ్లో దాన్ ఉంటుంది, THAN, దాన్. THEN కాదని మళ్ళీ THAN, దాన్ కంటే అని అర్థం. పాజిటివ్ డిగ్రీలో యాజ్ ఉంటుంది. యాజ్కి మధ్యలో ఆ అడ్జెక్టివ్ వస్తుంది. అంటే 2 బాడీ గార్డులు, యాజు బాడీ గార్డులు అనమాట, ఆ పాజిటివ్ని ఉంచుతాయి. కాబట్టి డిగ్రీస్ 3 రకాలండి. ఏంటంటే సూపర్లేటివ్ డిగ్రీ, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ. మరి వీటి మీద మనకు బేసిక్ లెవెల్లో కొన్ని బిట్స్ వస్తాయి. మరి ఆ బిట్స్ ఎలాగుంటాయో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి అమ్మా, ఎగ్జామ్లో ఒక్కోసారి ఎలా ఇస్తారంటే, హీఈస్ ద డాష్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. జాగ్రత్తగా చూడండి, మనకి 3 ఆప్షన్లు ఇస్తాడు: గుడ్, బెటర్, బెస్ట్. మీరు గుడ్ రాశారనుకోండి పాజిటివ్, బెటర్ రాశారనుకోండి కంపారిటివ్, బెస్ట్ రాశారనుకోండి సూపర్లేటివ్. మరి ఈ మూడిట్లో ఏది రైటు? లేదా మోస్ట్ బెస్ట్, ఇది 4 ఆప్షన్. ఇందులో ఏం రాస్తావు అనుకుందాం. ఒక మాట వినండి, అసలు ఇది ఏ డిగ్రీలో ఉందో తెలియాలంటే మీకు ఆ టెక్నిక్ చెప్పాను, జాగ్రత్తగా వినాలి. దాన్ ఉంటే కంపారిటివ్, ఇక్కడ దాన్ ఎక్కడైనా ఉందా అంటే కంపారిటివ్ కాదు. కంపారిటివ్ అయితే ఇది రాయాలి, కంపారిటివ్ ఫామ్ రాయాలి. యాజ్ ఉంటే పాజిటివ్. ఇందులో యాజ్ ఉందా? లేదు. అంటే ఇది కంపారిటివ్ కాదు, పాజిటివ్ కాదు. రెండోది, సూపర్లేటివ్ ఎలా గుర్తించమనను? దా ఉండాలి. చూసుకోండి, మరి ఇక్కడ దా ఉంది కదా, అంటే సూపర్లేటివ్. ఇది గుడ్ అనేది పాజిటివ్, బెటర్ అనేది కంపారిటివ్, బెస్ట్ అనేది సూపర్లేటివ్. అయితే మోస్ట్ బెస్ట్ ఉంటుందా అంటే, ఇది యాక్చువల్లీ మీకు ఏం చెప్పాను, గుడ్ మోనోసిలబిక్ వర్డ్. గుడ్కి 3 ఫార్మ్స్ ఏంటి? గుడ్, బెటర్, బెస్ట్. అందువల్ల మోస్ట్ అనేది మరి ఉండదు. అప్పుడేమవుద్ది, మోస్ట్ పెడితే 2 సూపర్లేటివ్లు అయిపోతాయి. బెస్ట్ సూపర్లేటివే, మోస్ట్ సూపర్లేటివే. అంటే డబుల్ సూపర్లేటివ్ అయిపోయి ఇది రాంగ్ అయిపోద్ది. కాబట్టి బెస్ట్ రైట్ అనమాట. దీని ఆన్సర్ బెస్ట్ అనమాట. ఎందుకు బెస్టే రాయాలి? ఇక్కడ దా వచ్చింది కదా, దా వచ్చిందే సూపర్లేటివే రాయాలి కదా. అందుకే ఇది పాజిటివ్, ఇది కంపారిటివ్, ఇది సూపర్లేటివ్. కాబట్టి ఇక్కడ సూపర్లేటివ్ రాయాలి. మరి ఇది కూడా సూపర్లేటివ్ కదా, ఇది ఎందుకు రాయట్లేదు? ఎస్, ఇది డబుల్ సూపర్లేటివ్. ఈఎస్టీ ఉన్నాటికి మళ్ళీ అదనంగా మోస్ట్ పెట్టకూడదు, పెడితే అది రాంగ్ అవుద్ది అనమాట. మనకి ఎగ్జామ్లో ఇది కూడా అడుగుతాడు, ఈ క్రింది వాళ్ళ రాంగ్ సెంటెన్స్ ఏదని. అంటే డబుల్ సూపర్లేటివ్ వస్తే రాంగే, గుర్తుపెట్టుకోండి. ఓకే, మరొక చూడండి, షీ ఈజ్ డాష్ దాన్ ఐ. షీ ఈజ్ డాష్ దాన్ ఐ. 1 టాల్, 2 టాలర్, 3 మోర్ టాలర్, 4 టాలిస్ట్. మనం ఎలా ఉండాలంటే ప్రారంభించి వెళ్ళేటప్పుడే ఇక్కడ ఇది ఎందుకు రాయకూడదనే విషయం మనకు తెలియాలి. ఒక్క మాట చూడండి, టాల్ ఇది పాజిటివ్, టాలర్ ఇది కంపారిటివ్, టాలిస్ట్ ఇది సూపర్లేటివ్. మోర్ టాలర్ ఉండదు. ఎందుకు? వినండి, ఈఆర్ వస్తే మోర్ రాకూడదు కదా, ఏదో ఒకటే ఉండాలి. ఈఆర్ అయినా ఉండాలి, మోర్ అయినా ఉండాలి. మనకి టాల్ అనేది మోనోసిలబిక్ వర్డ్, అంటే ఒక సిలబిల్గా ఉంటుంది.
మరి ఒక సిలబిక్ వర్డ్కి ఈ మోర్ అనే పదం రాదు, రెండు అంతకంటే ఎక్కువ ఉంటేనే మోర్ వస్తుంది. అందువల్ల టాల్కి మోర్ టాలర్ అని తప్పు అనమాట. ఇది ఏ రకంగా తప్పే. ఓకే, ఇప్పుడు చెప్పండి, టాలెస్ట్ అనేది సూపర్లేటివ్, టాలర్ అనేది కంపారిటివ్, టాల్ అనేది పాజిటివ్. మరి వాక్యం చూస్తే ఏ డిగ్రీలో ఉందని తెలుస్తుంది? ధ్యాన్ ఉంది కదా, మరి టీహెచ్ఏ ధ్యాన్ వస్తే ఏ డిగ్రీ అండి? కంపారిటివ్ కదా. ది వస్తే సూపర్లేటివ్, ధ్యాన్ వస్తే కంపారిటివ్, యాజ్ వస్తే పాజిటివ్. అందువల్ల ధ్యాన్ వచ్చింది కాబట్టి కంపారిటివ్ ఇది రాయము, ఇది సూపర్లేటివ్ కదా, ఇది పాజిటివ్ కదా, కంపారిటివ్ కాబట్టి టాలర్ రాయాలి. అలాగే చూడండి, ఇంకొక చూద్దాం. మంజు ఈజ్ యాజ్ డాష్ యాజ్ శ్రీవల్లి. మంజు ఈజ్ డాష్ యాజ్ డాష్ శ్రీవల్లి. ఇక్కడ ఆప్షన్ చూడండి, వైజ్, వైజర్, వైజెస్ట్, మోర్ వైజ్, మోర్ వైజ్. ఇక్కడ మీరు గమనించాలి, వైజు, వైజరు, వైజెస్ట్, మోర్ వైజ్. ఇప్పుడు ఇక్కడ వైజ్కి 3 ఫార్మ్స్ ఏంటి? వైజు మోనోసిలబిక్ వర్డ్ కదా, అందుకే వైజు, వైజర్, వైజెస్ట్. అందువల్ల మోర్ వైజర్ అనేది అసలు రాంగ్, ఎందుకంటే అవి డబుల్ కంపారిటివ్. మోరు కంపారిటివ్, వైజరు కంపారిటివ్. డబుల్ కంపారిటివ్ వచ్చిన తప్పే, డబుల్ సూపర్లేటివ్ వచ్చిన తప్పే, గుర్తుపెట్టుకోండి. డబుల్ కంపారిటివ్, డబుల్ సూపర్లేటివ్ రాకూడదు. ఓకే, మరి ఇక్కడ వైజ్ రాస్తావా, వైజర్ రాస్తావా, వైజెస్ట్ రాస్తావా? వైజెస్ట్ అనేది ఏ డిగ్రీ? సూపర్లేటివ్ డిగ్రీ. వైజర్ అనేది ఏ డిగ్రీ? కంపారిటివ్ డిగ్రీ. వైజ్ అనేది ఏ డిగ్రీ? పాజిటివ్ డిగ్రీ. మరి ఇది ఏ డిగ్రీలో ఉంది మీకు ఎలా తెలుస్తుంది? మీకు అవే పట్టుకోవాలి. దాతో ఉంటే సూపర్లేటివ్, దాంతో ఉంటే కంపారిటివ్, 2 యాజ్లు వస్తే పాజిటివ్. మరి ఇక్కడ యాజ్ వచ్చింది కదా, కాబట్టి పాజిటివ్ రాయాలి. ఇది పాజిటివ్ కాదు, ఇది సూపర్లేటివ్, ఇది కంపారిటివ్, ఇది పాజిటివ్, కాబట్టి పాజిటివ్ డిగ్రీ అక్కడ ఇవ్వాలి. ఓకేనండి. అయితే ఒక్కొక్కసారి పాజిటివ్లో సోయాజ్ కూడా వస్తుంది. సోయాజ్, యాజ్కి బదులు సోయాజ్. ఎప్పుడు వస్తుందంటే నెగిటివ్ వాక్యం అయితే వస్తుంది. నెగిటివ్ వాక్యం అయితే యాజ్కి బదులుగా సోయాజ్ వస్తుంది. ఉదాహరణ చూడండి, షీ ఈజ్ నాట్, షీ ఈజ్ నాట్ సో యాజ్. ఇక్కడ చూడండి, షీ ఈజ్ నాట్ సో యాజ్ హీ. ఆప్షన్ తీసుకుందాం, మోర్ టాలెంటెడ్ రెండోది, టాలెంటెడ్ మూడోది, మోస్ట్ టాలెంటెడ్ నాలుగోది, నన్ను. చూడండి, మోర్ టాలెంటెడ్, టాలెంటెడ్, మోస్ట్ టాలెంటెడ్, నన్ను ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుందాం, ఇక్కడ సోయాజ్ వచ్చింది. చూడండి, యాజ్ వచ్చిన సోయాజ్ వచ్చిన పాజిటివేనండి. దాన్ వస్తే కంపారిటివ్ అండి, దా వస్తే సూపర్లేటివ్ అండి. దా వచ్చి ఈఎస్టీ రావాలి, అది సూపర్లేటివ్. ఈఆర్ వచ్చి దాన్ రావాలి, అది కంపారిటివ్. యాజు లేదా సోయాజు వచ్చి ఒరిజినల్ ఫామ్ అంటే మొదటి రూపం వస్తే, అంటే ఇప్పుడు ఏమైంది? టాలెంటెడ్ ఇక్కడ యాడ్జెక్టివ్ అండి, టాలెంటెడ్ యాడ్జెక్టివ్ అండి. ఇగో ఇది పాజిటివ్ యాడ్జెక్టివ్ అనమాట. మోర్ టాలెంటెడ్ కంపారిటివ్ యాడ్జెక్టివ్, మోస్ట్ టాలెంటెడ్ సూపర్లేటివ్ యాడ్జెక్టివ్. మరి ఇది పాజిటివ్ డిగ్రీలో ఉంది కాబట్టి పాజిటివ్ యాడ్జెక్టివే రాయాలి, అంటే టాలెంటెడ్ రాయాలి. అంటే ఇక్కడ పాజిటివ్లో 2 రకాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఏంటంటే యాజ్ ఉండొచ్చు, సోయాజ్ ఉండొచ్చు. యాజ్ ఉండొచ్చు, సోయాజ్ ఉండొచ్చు. కాబట్టి మనము ఇలాంటి బిట్స్కి ఏది వస్తుంది అంటే అక్కడ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఉండే ఈ 3 ఫార్మ్స్కి, ఈ 3 డిగ్రీస్కి రిలేషన్ తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇదంతా మనము ఇంట్రడక్షన్ ప్రోగ్రాంలో చెప్పుకుంటున్నాం. ఇంట్రడక్షన్ అనేది ఎలా ఉండాలి అంటే అసలు డిగ్రీస్కి ఫార్మ్స్కి తేడా ఏంటి? ఫార్మ్ అంటే విడిగా ఉంటాయి, డిగ్రీస్ అంటే వాక్యరూపంలోకి వస్తాయి. మరి వాక్యరూపంలోకి వచ్చినప్పుడు ద ఈఎస్టీ సూపర్లేటివ్ డిగ్రీ, దాన్ వస్తే కంపారిటివ్ డిగ్రీ, యాజ్ సోయాజ్ వస్తే పాజిటివ్ డిగ్రీ. ఓకేనండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏ డిగ్రీలో ఉందో మనం గుర్తుపట్టడం వచ్చింది. ఇప్పుడు ఒక డిగ్రీలోంచి మరో డిగ్రీలోకి మార్చాలి, ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి.
అంటే వాడు సూపర్లేట్లు ఇస్తే కంపారిటివ్లో మార్చమంటాడు, లేదు సూపర్లేట్లు ఇచ్చి పాజిటివ్లో మార్చమంటాడు, లేదు కంపారిటివ్లు ఇచ్చి సూపర్లేటివ్ మార్చమంటాడు. అంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఒక డిగ్రీ నుంచి మరొక డిగ్రీకి చేంజ్ చేయడము ఎలా చేయాలి ఏంటి ఇప్పుడు వీటి మీద చర్చిద్దాం.